నమస్కారం. వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. స్వామీజీ, మన మిగతా వాళ్ళకన్నా కూడా మన ఒక హిందూ ధర్మంలో మాత్రమే కొన్ని కోట్ల దేవతలుగా ఆరాధిస్తుంటాం. కానీ భగవంతుడు ఒక్కడే అని కూడా మళ్ళీ చెప్తూ ఉంటారు. ఎందుకు ఇన్ని కోట్ల దేవతలుగా ఆరాధించాలంటారు? రాష్ట్రపతి మనకు సర్వ దేశాధ్యక్షుడు, సర్వ సైన్యాధ్యక్షుడు. వాడు ఒక్కడే పరిపాలిస్తాడా? వాడు ఏం చేస్తాడు? స్టేట్కి ఒక గవర్నర్ను పెడతాడు. ఒక్క గవర్నర్నే స్టేట్ని అంతా చూస్తాడా? ఆ గవర్నర్ ఏం చేస్తాడు? జిల్లాకు ఒక కలెక్టర్ను పెడతాడు. ఆ జిల్లానంతా కలెక్టర్ చూస్తాడా? ఆ కలెక్టర్ కింద బీఆర్ఓ, విఆర్ఓ, విలేజ్ డెవలప్మెంట్ ఆఫీసర్, వాడెవడో ఇంకోటి అదేమో ఉంటారు. ఇన్ని స్టేజ్లు ఉండి వాళ్ళ కింద మళ్ళీ అసిస్టెంట్లు ఉన్నప్పుడు ఈ వ్యవస్థ సక్రమంగా నడుస్తుంది. ఇది గవర్నర్ రాష్ట్రపతి వ్యవస్థ. అట్లాగనే ప్రధానమంత్రి, రాష్ట్రంలో ముఖ్యమంత్రి, మళ్ళీ పంచాయతీరాజ్, మండల అధ్యక్ష, సంథింగ్ ఇన్ని విభాగాలు ఉంటేనే ఇంతమందిని చూసుకోగలుగుతాను. మళ్ళీ దాంట్లో అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ చూసుకునేవాడు ఒకడు, ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ చూసుకునేవాడు ఒకడు, పౌర సంబంధాలు చూసేవాడు ఒకడు, హోమ్ మినిస్ట్రీ ఒకడు, పోలీస్ డిపార్ట్మెంట్ ఒకడు, వైద్యాధికారి ఒకడు, ఇంతమంది మినిస్టర్లు. వీళ్ళందరూ ఎవరి కింద పనిచేస్తున్నారు? ముఖ్యమంత్రి లేదు ప్రధానమంత్రి. స్టేట్లో వీనికి 60-70 మంది మంత్రులు ఉంటే, సెంట్రల్లో 150-170 మంది ఉంటే తప్ప అన్ని శాఖల సమన్వయం జరగట్లేదు. వీళ్ళన్ని మీద కమాండ్ ఆయనదే. బట్ అన్నిటినీ ఆయన ఒక్కడు చూడలేడు కదా. అలాగా ఆ పరమాత్ముడు ఏకానేకో హమస్మే. నీకు విఘ్నాలు ఉన్నాయి, గణపతిని పూజించుకో. నీకు శుభం కావాలా, శంకరుడు శుభం చేయించుకోడు, శంకరుడు వాణ్ణి చూసుకో. నీకు శంకలు ఉన్నాయి, ఆ శంకలు తీర్చుకోవాలా, శంకరుణ్ణి ప్రార్థించు. శంకహరుడు, శంకరుడు అంటే కష్టాలు, శంకలు, డౌట్స్ ఓకే అవి తీర్చేవాడు శంకహరుడు. శంక లేకుండా నిశ్శంక చేసినాడు అంటాడు. సో అట్లాగనే విష్ణు సర్వం వ్యాపించి ఉన్నవాడు. వాళ్ళు అర్థాలతో పెట్టారు. విష్ణు సహస్రనామం దేంతో మొదలవుతుంది? ఆ ఒక్క మొదటి పాదంలోనే విశ్వం విష్ణు వషట్కారో భూతభవ్య భవత్ ప్రభు భూతాత్మ పూతాత్మ అనేసి మొదలవుతాయి. విశ్వం అంటే ఎంటైర్ యూనివర్స్ అలాంగ్ విత్ సో మెనీ గెలాక్సీస్, క్రోడ్స్ ఆఫ్ గెలాక్సీస్. దీనిలో అంతటిని విష్ణు వ్యాపించి ఉన్నవాడు. అన్నిటినీ వషట్ తన కంట్రోల్లో పెట్టుకున్నాడు. విశ్వం విష్ణు వషట్కారో భూత భవ్య భవత్ ప్రభు. ముందు ఉన్నవాడు, రాబోయేవాడు, ఇప్పుడు ఉన్నవాడు, అంతా నువ్వే. అవి ఒక్క దాంట్లోనే అంతటి అర్థము. ఆ మీనింగ్స్ తెలుసుకుంటే ఉన్నది ఒకడే అన్న సంగతి తెలుస్తుంది. అట్లాగనే శాంతాకారం భుజగ శయనం పద్మనాభం సురేశం విశ్వాకారం గగన సదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగి హృద్యానగమ్యం వందే విష్ణు భవభయహరం సర్వలోకైకనాథం. యోగి హృదయానగమ్యం, ఓది హృదయంలో వానికి గమ్యాన్ని చూపించేవాడు. శాంతాకారం, యూనివర్స్ మొదలు కాకముందు బిగ్ బ్యాంగ్ అని ఈడు ఇంగ్లీష్ వాడు అంటాడే, దానికి ముందు స్థితి ఏంటి? సర్వం శాంతం. ఆ శాంతములో ఒక అలజడి కలిగింది. భుజగ శయనం, అక్కడ సృష్టి ఆరంభమైంది. మూమెంట్ ఆడుతుంది. శాంతాకారం భుజగ శయనం. ఎంతెంత ప్రతి దాని వెనకల అర్థాలు ఉన్నాయి తల్లి. మన వాళ్ళు ఊరికే పాడి పొగళ్ళే. నీకు ఆ భావన కలగాల. దీన్ని అంతా నడుపుతున్న శక్తి ఒకటి ఉంది, దాన్ని మనం పరబ్రహ్మం అన్నాం. అది నా స్త్రీ, నా పురుష, నా నపుంసక. అది ఏది కాదు. దానికి నిర్గుణం, నిరంజనం, నిర్వికారం, నిర్వికల్పం, నిత్యం, సత్యం, ఇన్ని నికారాలు పెట్టుకొని ఉంది. దాన్ని ఎవడు పట్టుకోవాలా? అది నీ బుర్రకెక్కదని దాన్ని ఒక లైన్లోకి తెచ్చుకునేకి స్త్రీగా ఊహిస్తే లలిత, పురుషుడుగా ఊహిస్తే విష్ణువు శివుడు. పాపం పుట్టించిన బ్రహ్మకుడు ఏమీ విలువ లేదు.
వాడు పుట్టించి ఇడిచిపెట్టాడు. ఉమ్. నీ బతుకు నువ్వు బతుకు, నీకు దారి ఉంది, ఈ దారి ఉంది, ఈ దారి ఉంది. ఇంకా తిట్టుకుంటారు బ్రహ్మన్, తలరాత రాసేసాడు ఇలా. వాడేం రాయలే, మన రాతను మనమే రాసుకుంటాం. అంతే అంటారా? ఆ, నీకు ఏమి ఇవ్వబడిందో దాన్ని తీసుకోకుండా పరువుల దాని మీద ఆశపడతా ఉండవు. అందుకే ఈశావాస ఉపనిషత్తు మొదలు కావడమే ఆ శ్లోకంతో. ఈశావాసమిదం జగం జగత్యాం జగత్తేన తెక్కేన బుందీజ మా గృత కచ్చిత్ కిచ్చనం. ఈ జగతంతా ఈశ్వరుడిది. నిన్ను ఇక్కడికి నీకు ఇవ్వబడింది అనుభవించమని పంపించాడు. నీకు ఇవ్వబడింది తీసుకొని నువ్వు అనుభవించు, సుఖంగా పో, పరుల ధనము ఆశించకు. ఎంత అర్థవంతంగా మొత్తం 108 ఉపనిషత్తులలో మొట్టమొదటి ఉపనిషత్తు ఈశావాస్య ఉపనిషత్తు. ఈ మాట చెప్తా ఉంది. ప్రతి దాని వెనకల పరమ పరమ సత్యాన్ని, ఒరే నువ్వు ఇది కాదు అది అన్న సంగతిని బోధిస్తూనే ఉన్నారు. మనం ఆ అర్థాల్లో తీసుకోవడం లేదు. భగవద్గీత నాకు కంఠోపాఠం అందరూ చెప్తారు. భగవద్గీత ఏ భావంతో నువ్వు కూర్చొని అంత భయభక్తులతో చదివితే నీకు ఆ భావం దాంట్లో గోచరిస్తుంది. ఆయన రాసిన ఆయన మహానుభావుడు ఎంత ప్లాన్డ్గా రాసినాడు. ముందు అర్జున విషాద యోగం. ఒక ఆయన నన్ను అడిగాడు, విషాదం కూడా ఒక యోగమా అని. అయినా అసలు అర్జున విషాద యోగం మొదలు కావడం ఎక్కడి నుంచి మొదలవుతుంది? ధృతరాష్ట్ర ఉవాచ. మొదట గుడ్డోడు అడుగుతాడు. గుడ్డోడు అంటే అజ్ఞాని. వానికి జ్ఞానం చెప్పగలిగిన వాడు సర్వ విషయాన్ జయ సంజయ ఆడు చెప్తాడు. అంటే ఎంత ప్లాన్డ్గా రాసినాడు ఆ మహానుభావుడు వాసుడు. మొదటి శ్లోకం ఏమొస్తుంది? ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమావేత మామక పాండవ కిమకుర్వత సంజయ. వాడిది ఒక్కటే ప్రశ్న. అజ్ఞాని వేసిన ఒక్క ప్రశ్నకు సుజ్ఞాని వానికి జ్ఞానం ఇచ్చేదానికి చెప్పాల్సిన సమాధానాలు ఈ 699 శ్లోకాలు. దీంట్లో కృష్ణ ఉవాచలు కొన్ని, అర్జున ఉవాచలు కొన్ని, సంజయ ఉవాచలు కొన్ని. ఇవన్నీ పోతే కృష్ణుడు మాత్రమే చెప్పినటివి కొన్ని 100, 500, 600 శ్లోకాలు. ఆ భగవద్గీతలోనే మనం అర్థం చేసుకోలేక వస్తున్నాం. మొదటి ఇప్పుడు నేను చెప్పాను, ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేత మామక పాండవ కిమకుర్వత సంజయ అని. ఆ మొదటి శ్లోకంలోనే మొత్తం భగవద్గీత సారమంతా ఆయన నిబిడి గుర్తించి చెప్పాడు. ధర్మ అనే పదంతో మొదలైంది, కిమకుర్వత సంజయ అనే మాటతో అంతమైంది. ధర్మ జయ. ఎక్కడ ధర్మం ఉంటుందో అక్కడ జయం ఉంటుంది. అట్లాగనే భగవద్గీతలో చిట్ట చివరి శ్లోకం, ఎత్ర పార్థో ధనుర్ధర ఎత్ర కృష్ణుది తత్ర శ్రీ విజయ నీతిర్మతి మమ. మమ అనే వర్డ్తో ఎండ్ అవుతుంది. మమ ధర్మ తిరగదిప్పుతుంది. అంటే సంస్కృతంలో భాషను తిరగదిప్పాలి. ఈ తెలుగులో 13 అంటారు, 13. కానీ సంస్కృతంలో త్రయోదశి. ముందు 3 వస్తుంది, మళ్ళీ ఇది వస్తుంది. అట్లాగా 14 చతుర్దశి అని వాడు అంటాడు సంస్కృతంలో. మనం 10, 4, 14 అంటాం. ముందు దశాంశం చెప్తాం, మళ్ళీ ఏకాంశం చెప్తాం. అది ఏమది ఏకాంశమో ఏమో అంటారు, అది చెప్తాం. తో సంస్కృతంలో కొన్ని పదాలు ముందుకు వెనక్కు పెట్టుకోవాలి. అట్లాగనే ఒకప్పుడు పంజాబ్ను పరిపాలించే మహారాణి హోల్కల్ బాయ్ మహారాణి అని ఉండేది. ఆమె మహాజ్ఞాని. ఒకసారి పండిత సదస్సు పెట్టింది. ఆ సదస్సులోకి వచ్చిన వాళ్ళు అష్టావక్ర గీత అంత గొప్పది లేదు అని ఒకడు, శివగీత అంత గొప్పది లేదని ఒకడు, రామగీత అంత గొప్పది లేదని ఒకడు, భిక్షు గీత అంత గొప్పది లేదని ఒకడు. ఇట్లా ఒక్కొక్క గీత గురించి చెప్పుకుంటూ వస్తున్నారు. ఒక ఆయన లేసి, అమ్మ నువ్వు జ్ఞానివి, ఇవన్నీ వింటాండావు, అన్ని గీతలకు మించిన గీత బ్రహ్మ గీతను మార్చే గీత భగవద్గీత, దానికి మించింది ఏముందమ్మా అన్నాడు. అవును ప్రభు, నేను చదివినా కానీ దాని సారం నా బుద్ధికి ఎక్కడంలే. నువ్వు గీత గురించి ఇంత చెప్పినావు కదా, నాకు ఒకసారి గీత వినిపించు అన్నాడు. నువ్వు ఇంత పండితురాలు, నీకు నేనేందమ్మా వినిపించేది? ఎవడైనా తప్పు లేదు, చిన్న పెద్ద లేదు, జ్ఞానం ఎక్కడుంటే మన దగ్గర తీసుకోవాలని చెప్పండి నేను.
నేను చెప్పలేను తల్లి, నా చేత కాదు. ఎవరు నాకు చెప్తారు? నాకు తపన ఉంది. నేను ఎన్నోసార్లు గీత చదివా, కానీ ఎవడి నోటి నుంచి వింటే నేను దాన్ని పట్టుకోగలను, ఆ పట్టు నాకు చిక్కడంలే. ఎవరు నాకు చెప్తారు? కాశీలో ఎవరైనా ఉంటారమ్మా పెద్ద పెద్ద పండితులు, మీరు కాశీకి బండి ఆయన ఎవరో పట్టుకరండి అని. వీళ్ళు బండి వేసుకొని పోయినారు. పంజాబ్ ఎక్కడ, కాశీ ఎక్కడ పోయినా. ఆడ ఎంక్వైరీ చేస్తారు. నాయన ఎవరయ్యా భగవద్గీత గురించి బాగా చెప్తారు. అదో ఆ 90 ఏళ్ళ ముసలాయన ఉన్నాడు చూడు, 10వ సంవత్సరం నుంచి భగవద్గీత తప్ప రెండో పుస్తకం చదవడం లేదు ఆయన. భగవద్గీతకు ఎవరు ఎంతమంది భాష్యాలు రాశారో అవన్నీ పెట్టుకొని ఉన్నాడు. ఆయనకు తెలిసినంత ప్రపంచంలో భగవద్గీత గురించి ఎవరికి తెలియదు. షబ్బాష్, మా మహారాణికి ఇట్లాంటి వాడే కావాలి. ఆయన దగ్గరికి పోయి, అయ్యా మా మహారాణి గారు మీ నుంచి భగవద్గీత వినదలుచుకున్నారు, ఆమె గీత తెలుసు, వినదలుచుకున్నారు. ఆడు బ్రాహ్మణుడు. ఈ బ్రాహ్మణులకు ఒక ఇది ఉంది, బ్రాహ్మణో దక్షిణ ప్రియ, బ్రాహ్మణో భోజన ప్రియ అని అంటారు, తప్పుగా అనుకోకండి. ఈడు రాణి అనే పేరు వినంగానే, ఆహా నాకు రాచవిందు భోజనాలు, ఈ గీతను సాగదీసి ఒక 1 నెల 2 నెలల్లో చెప్పినాను అనుకో, అన్ని రోజులు రాజభోగాలు రాజతిండి, ఇంకా పోయేటప్పుడు రోజు హారతి దక్షిణాలు పడతాయి, వెళ్ళేటప్పుడు మహారాణి భూరి దక్షిణ ఇస్తుంది. ఓ నాయన అలాగే. వీడు బండిలో వీడికి తీసుకొని వచ్చి దింపారు. ఒక 20 రోజులు బండిలో వేసుకొని వచ్చి ఆయన దింపేటప్పుడు దిగినాక చెప్పారు, రేపు పొద్దున మీరు గీత చెప్పే ముందరా బాగా ఆలోచించుకొని చెప్పండి, ఆమె కూడా మహా పండితురాలు అన్నారు. ఈ గుండెల్లో రాయబడింది. వామ్మో, ఇంక ఇది ఎట్టరా చెప్పాలన్నా, నాకు 10 దినాలు టైం అయింది. ఆ ఉపనిషత్తుల్లో గీత ఎక్కడుంది, ఈ ఉపనిషత్తులు ఈ కొటేషన్ అంతా 10 దినాలు రాసుకున్నాడు. ఇంకా నాకు ఎదురు లేదు అనుకున్నాడు. కాశీ నుంచి వచ్చిన పండితుడు ఎవడో చెప్తున్నాడు కానీ సభ అంతా నిండిపోయింది. వీడు సభలోకి రాగానే, ఓ ఈ పొద్దు సాయంత్రం దక్షిణాలే పడిపోతాయి మనకు, హ్యాపీ అనుకున్నాడు. మహారాణి గారు వచ్చారు. ఈయన వ్యాసపీఠం తెరిచి, మహారాణి గీత చెప్తున్నాను, మహానుభావ నాకు అదే కావాలో చెప్పు అన్నాడు. ధర్మక్షేత్రే కురుక్షేత్రే అన్నాడు. ఆహా నా జన్మ ధన్యమైంది మహారాజా, అదే పండిత, నాకు గీత ఇప్పుడు నాకు గీత అర్థమైంది మీ నోటితో విన్నాక. పుస్తకం మూసేయండి అని. వీడు తుస్సు 40 రోజులు బాగా మెక్కుతాము, రోజు దక్షిణ తీసుకుందాము అనుకుంటే ఇట్లా ఆయనే ఒక లైన్కి మండిపోయి, అధ్యాయం చ శ్లోకం చ శ్లోక పాదమేవ చ ప్రతిదినం పటే 10 వర్ష సహస్రాన్ని చంద్రలోకం అవాప్నోతు అని ఉందమ్మా. రోజు ఒక అధ్యాయం కానీ, రోజు ఒక శ్లోకం కానీ, కనీసం అర్ధ శ్లోకం కానీ ఎవరైతే చదువుతూ జీవితం చాలిస్తారో వాడు చంద్రలోకంలో 10,000 సంవత్సరాలు సుఖంగా ఉంటాడు అని ఉంది ఫలశ్రుతి. నేను అర్ధ శ్లోకం కూడా చెప్పలే, నీకేం అర్థమైంది అన్నాడు. ఆమెకు వీడి బాధ అర్థమైంది. అరే వీడు బాధపడుతున్నాడు అని. మహారాజ్ పండిత, నువ్వు మా గోశాలకు వచ్చి ఎన్ని ఆవులు ఏలు పెట్టి చూపిస్తావో అన్ని ఆవుల కొమ్ములకు బంగారు మూటలు కట్టి నీకు ఇస్తానయ్యా, నా జన్మ ధన్యం చేస్తున్నావు నువ్వు అని. ఇప్పుడు వీడికి పైసలది సమస్య పోయింది. 1000 గోవులు అడిగితే 1000 గోవుల కొమ్ములకు బంగారు మూటలంటే ఇంకేం కావాలి, వీడు ఒక చిన్న రాజ్యం పెట్టుకోవచ్చు. డబ్బు పోయింది కానీ వీడిలోని ఈగో లేసింది. దిక్కుమాలింది 90 ఏళ్ళుగా నేను చదివిస్తా అంటే నాకు అర్థం కాని గీత ఈ 4 పదాలతో ఏం అర్థమైంది. అమ్మ ఏమనుకోమాక, నేను 80-85 ఏళ్ళుగా గీత తప్ప రెండోది చదవలే. ఇన్నేళ్ల బట్టితో చదువుతా అంటే కూడా నాకు గీత ఇప్పటికీ బుర్రకెక్కలే. నేను చెప్పింది 4 పదాలు నీకు ఎట్లా అర్థమైందమ్మా? ఏం లేదమ్మా, ఆ 4 పదాలదే అటు ఇటు మార్చుకున్నాను మహాస్వామి అనేది. ఏంది